Hi friends, welcome to Nifty analysis for 15th September 2025. ఫ్రైడే నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో 25,030 నుంచి 50 లెవెల్స్ అనేది ఆ నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ రెసిస్టెన్స్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 25,140 లెవెల్ అనేది టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మండే రోజు ట్రేడ్ సెటప్కు లెవెల్ డ్రా చేస్తే మనకు ఇక్కడ మనకు మేజర్ సపోర్ట్ చూస్తే మనకు 25,030 నుంచి 25,055-60 లెవెల్ అనేది మనకు సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ చూస్తే మనకు 25,100 లెవెల్ అనేది ఇమీడియట్ సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ చూస్తే మనకు 25,145 నుంచి 25,160 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనేది ఈ రేంజ్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ సస్టైన్ అవుతే ఫర్దర్గా 25,140 నుంచి 150 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మేబీ ఇన్ కేస్ ఈ రేంజ్లో అంటే గ్యాప్ అప్ ఓపెన్ ఈ రేంజ్లో ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనకు ఫర్దర్గా ఈ రేంజ్ టచ్ అవ్వడానికి 25,100 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ బేస్లో మనం ఇక్కడ ఒక ప్రాపర్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవాలి. ఓవరాల్గా మనకు లెవెల్స్ చూస్తే మనకు 25,030 నుంచి 25,055 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రేంజ్ అవుతుంది. రెసిస్టెన్స్ వచ్చేసి 25,140 నుంచి 25,160 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ మనకు ఫ్రైడే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. హయ్యర్ లెవెల్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ బిల్డ్ అయ్యి ఎంటైర్ డే వచ్చేసి విత్ ఇన్ ద రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మనకు సపోర్ట్ చూస్తే మనకు 54,600 నుంచి 650 లెవెల్ అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది 54,850 నుంచి 54,900 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఈ బేసిస్లో ప్రాపర్ ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకొని ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే ద బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మేబీ సమ్ సైడ్ వేస్ డే ఉండడానికి హయ్యర్ ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే నిఫ్టీ అనేది రెసిస్టెన్స్ ఏదైతే స్వింగ్ హై ఏదైతుందో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ చూపిస్తాను నేను. ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతుందో ఆ రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. మేబీ అక్కడ నుంచి డైరెక్షన్ తీసుకోవడానికి కొంచెము సైడ్ వేస్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ అనేది కొంచెం క్రూషియల్ రేంజ్. కమింగ్ డేస్లో అంటే 1 or 2 డేస్లో మనకు ప్రాపర్ డైరెక్షన్ అనేది చూపించడానికి ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. బట్ మండే వచ్చేసి కొంచెం సైడ్ వేస్ టు కొంచెం ఆ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ట్రేడ్ సెటప్ అనేది ప్రాపర్ సెటప్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తే ద బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.